ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు మనం పిఠాపురంలో ఉన్న శ్రీ పాదగయ క్షేత్రంలో ఉన్నామండి. పాదగయ క్షేత్రం అంటే త్రిగయ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇది మనకి కాకినాడ జిల్లా పిఠాపురంలో జాతీయ రహదారి ఏదైతే ఉందో 216 పక్కన మనకి ఈ పాదగయ క్షేత్రం ఉంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా 3 ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. ఒకటి ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రం. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో ఉండి భక్తులకి అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. 2 వచ్చేసి మనకి 10వ శక్తిపీఠం శ్రీ పురోహిత అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా ఇదే పాతగయ క్షేత్రంలో కొలువై ఉండి భక్తులకి అయితే అమ్మవారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. 3 వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి యొక్క ప్రథమావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇదే క్షేత్రంలో కొలువై ఉండి మనకి స్వామివారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా మనకి ఈ గయా క్షేత్రాలు ఏ విధంగా ఏర్పడ్డావి అన్నది చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ కోనేటిలో గయాసురుడిని చూపిస్తున్నానండి. ఆయనే గయాసురుడు. నిజానికి ఆయన రాక్షస జాతిలో పుట్టినప్పటికి కూడా పరమ భక్తుడు. ఆయన కారణంగానే మనకి గయా క్షేత్రాలు అయితే ఏర్పడ్డాయి. మన భారతదేశంలో గయా క్షేత్రాలు 3 ప్లేసుల్లో ఉన్నాయండి. ఒకటి ఈ గయాసురుడు యొక్క శిరస్సు పడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని శిరోగయగా పిలుస్తారు. అది మనకి బీహార్ రాష్ట్రంలో ఉంది గయా క్షేత్రం దగ్గర. 2 గయాసురుడు యొక్క నాభి పడినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ అంటే జాజ్పూర్ ఒరిస్సా రాష్ట్రంలో అండి. అదేవిధంగా గయాసురుడు యొక్క పాదాలు పడినటువంటి ప్రదేశం అంటే ఇదే పిఠాపురంలో గయాసురుడు యొక్క పాదాలు పడడం వల్ల ఈ క్షేత్రాన్ని పాదగయ క్షేత్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభూగా లింగ రూపంలో కొలువై ఉంటే భక్తులకైతే దర్శనం కూడా జరుగుతుంటుంది. అమ్మవారితో కలిపి శ్రీ ఉమా కుక్కడేశ్వర స్వామిగా ఈ స్వామివారిని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి పక్కన మనకి రాజరాజేశ్వరి అమ్మవారు కూడా కొలువై ఉండి భక్తులకు దర్శనం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్షేత్రానికి రండి, దర్శించండి. ఈ గయా క్షేత్రంలో ముఖ్యంగా మనకి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంటే పితృతర్పణం అంటే దేవతలకి మోక్షం కలిగించడానికి లేదా పితృదేవతలకి రుణం తీర్చుకోవడానికి ఈ గయా క్షేత్రంలో ముఖ్యంగా శ్రాద్ధ కర్మలు కానీ పితృకర్మలు కానీ పిండ ప్రధాన కార్యక్రమాలు కానీ తర్పణాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుందండి. మనకి ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఆలయం ఓపెన్ అయి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు కూడా ఈ ఆలయం ఓపెన్ అయి ఉండి భక్తులకి స్వామివారి దర్శించుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా పితృ కార్యక్రమాలు ఏ టైంకి చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ పితృ కార్యక్రమాలు ఈ ఆలయంలో చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పండితులు కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళ యొక్క సహాయంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఇదే పిఠాపురంలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. సామలకోట 12 కిలోమీటర్ల దూరంలో అక్కడ కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి. అక్కడి నుంచి క్షేత్రానికి చేరుకోవచ్చు.